అనే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చింది. అందుకే నేను కొన్ని రోజుల నుంచి వీడియో చేయలేదు. ఈరోజు పన్నీర్ చేస్తున్నాను, చూపిస్తాను మీకు పన్నీర్ కర్రీ ఎలా చేస్తారో. 200 గ్రామ్ పన్నీర్ అండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. నెక్స్ట్ కస్తూరి మేతి క్రష్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ ధనియా పౌడర్ 1 teaspoon, టర్మరిక్ 1/3, నెక్స్ట్ గరం మసాలా. ఓకే, దీన్ని చేత్తో కలిపొద్దండి, ఎప్పుడు పన్నీర్ని చేత్తో కలపకూడదు. ఇలా చేయండి, అంత బాగా మిక్స్ అయిపోతుంది. ఇలాగ బాగా కలుపుకోండి పన్నీరు. తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్తోని, స్పూన్ చూసారా ఎలా ఉందో, ఈ స్పూన్తోని 2 స్పూను కార్న్ఫ్లోర్ వేసాను. నెక్స్ట్ 1 టీ స్పూను రైస్ ఫ్లోర్. సో దీన్ని కూడా బాగా ఇలాగ కలుపుకోండి. ఒకవేళ మీకు డ్రై అనిపిస్తే చిన్న వాటర్ ఇలాగా జల్లండి. సో జస్ట్ జల్లితే ఇవంతా బాగా మిక్స్ అయిపోతుంది. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఓకేనా? సరే కదండి, చక్కగా మసాలా అంతా పన్నీర్కి పట్టేసింది. ఇందులో ఏమేమి వేసాను మీకు చెప్పాను కదా, గరం మసాలా, ధనియా పౌడర్, హల్దీ పౌడర్, కొద్దిగా బియ్యం పిండి, కార్న్ఫ్లవర్, బ్లాక్ పెప్పర్, కస్తూరి మేతి అన్నీ వేసి ఇలాగా ఆయిల్లోని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ 1 minute ఫ్రై చేసుకోండి. ఓకేనా? చూడండి, బాగా మసాలా అంతా రెడ్గా అయిపోయింది. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, జస్ట్ మసాలా దానికి పట్టినట్టు కొద్దిగా రెడ్డిష్ వస్తే ఇంకా పన్నీరు తీసేయండి. ఓకే, అంత మంచి స్మెల్ వస్తుందంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోనే వేసుకోండి. ఫస్ట్ చోప్ చేసి పెట్టిన గార్లిక్, ఒక 7 గార్లిక్ చోప్ చేసి, అంటే ఫుల్ కాదు, ఇవి ఉంటాయి కదా అది. తర్వాత 4 ఎండుమిరపకాయలు, తర్వాత కరేపాకు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ కొద్దిగా బాగా పెట్టుకొని చేసుకోండి స్లిమ్లో. ఉంది కదా, ఇప్పుడు ఇందులోని స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక పెద్ద టేబుల్ స్పూను పెరుగు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలపండి, లేదంటే ముక్కలుగా ఉంటుంది. ఓకే, సిమ్లో పెట్టుకోండి. ఎప్పుడు పెరుగు వేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇందులోని కొద్దిగా పెప్పర్ వేసుకుందాం. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నారు కదా, బాగా కలపండి. ఇప్పుడు ఇందులోని మీరు ఫ్రై పెట్టుకున్న పన్నీర్ వేసుకోండి. వేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని అప్ అండ్ డౌన్ కలపండి. స్పైసీగా కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు దీనికి ఒక 2 minutes క్లోజ్ చేసి పెట్టండి. 2 minutes. ఇప్పుడు మూత తిప్పుదాం. చూసారా ఎంత బాగా స్పైసీగా, బాగా ఎర్రగా. మై గాడ్, ఇట్స్ స్మెల్లింగ్ సో గుడ్, యూనో. ఇప్పుడు ఇందులోనే బటర్ వేసుకుందాం. నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, నాకు బటర్ అంటే, చీజ్ అంటే చాలా ఇష్టం. సో మీరైతే మీ లెక్క ప్రకారం వేసుకోండి. ఓకే, బటర్ వేసాను. నౌ ఇట్స్ టైమ్ టు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా ఇంట్లో, మీకు మీగడ ఉన్నా సరే అది బాగా ఫోక్తో కొట్టేసి అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇలాగా మూత పెట్టేస్తాం. ఇప్పుడు చూద్దామండి. ఓ మై గాడ్, ఇట్స్ సో డెలిషియస్. ఇప్పుడు ఇది చపాతీతో కానీ, రైస్తో కానీ, పూరితో కానీ, దేంతో తినాలన్నా మీరు తినొచ్చు. సో సాఫ్ట్ పన్నీర్ కూడాను. ఇట్స్ రియల్లీ యమ్మీ యమ్మీ యమ్మీ. బాయ్. ఈరోజు నేను పన్నీరు పరాటాతో తింటున్నానండి. మస్తు పరాటా చేసుకున్నాను. వావ్, మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ గుడ్, స్మెల్లింగ్ గుడ్. See, chapati.
చపాతీ కూడా కాదు, పరాటా అండ్ ఓ మై గాడ్, సో ఎమ్మీ, సో హాట్, ఇట్స్ రియలీ it's really good taste. Bye, have a good day, enjoy.